ఓకే. శ్రీవాణి గారు, ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందా? అంటే బీజేపీ టీడీపీ అలయన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ఎక్కువ మంది. మీకేమన్నా కలిసి వస్తుందా? నాకు తెలిసినంత వరకు అండి బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీజేపీ ఎవరిని కూడా మద్దతు తీసుకోదు. కానీ రాజకీయంగా కూడా ఎలాంటి నిర్ణయాలు ఏ సమయంలో ఎలా చేంజెస్ అవుతాయి అన్నది మనం ఎవరం కూడా గెస్ చేయలేం. కానీ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ నా ఒపీనియన్ లో నేను ఏమంటున్నానంటే, ఒకవేళ ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీ ఇక్కడికి వచ్చి వాళ్ళు పార్టీ పెడతాను అనంటే కూడా ఇక్కడ క్యాండిడేట్లు మాత్రం మన తెలంగాణ బిడ్డలే ఉంటారు. రాజకీయంగా చాలా మందికి విభేదాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. రాజకీయ ఐడియాలజీని మనం అగేన్స్ట్ గా మాట్లాడతాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ రాజకీయ నాయకులు ఒకవేళ ప్రజాక్షేత్రంలో గెలిచినారు అనంటే ప్రజలిచ్చిన తీర్పుని మనం స్వాగతించాల్సిందే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సరే ఫస్ట్ లో ఓడిపోయారు. తర్వాత ఈ రోజు గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు అనంటే అక్కడున్న ప్రజలు వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాల్సిందే. ఈ రోజు ఒక బీజేపీ ఐడియాలజీకి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీని నాకు వ్యతిరేకం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలిచ్చిన తీర్పుని మనం స్వాగతించాలి. ప్రజలు ఎలా కోరుకుంటే మనం అందరం కూడా ఒక భాగం అందులో కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఏది ఉన్నా సరే ఒకవేళ ఇండివిడ్యువల్స్ లో గొడవలు ఉంటే ఆ ఇండివిడ్యువల్లలో గొడవలు తీసుకోవాలి. కానీ దాన్ని దయచేసి ప్రాంతీయంగా తీసుకురాకండి. ఇంతకు ముందు కూడా మార్వాడి గో బ్యాక్ అన్న ఇష్యూ కూడా ఎవరో ఇద్దరు మధ్యలో అయిన గొడవని మొత్తం రాష్ట్రాన్ని వ్యాప్తింత చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని కలిపేస్తాము, తర్వాత ప్రాంతాన్ని కలిపేస్తాము అంటే ఈ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ప్రజలు కోరుకోవట్లేదు. జెన్జీ పార్టీ ఆ జెన్జీ కావాలి అని అంటే చేంజెస్ కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకా కూడా ఈ సెంటిమెంట్స్ కాకుండా అభివృద్ధి దగ్గరికి ముందుకెళ్దాము. మన దేశం కోసము మనం అందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అన్నది నా ఒపీనియన్. ఓకే. మసన్న గారు, పవన్ కళ్యాణ్